అనుభవం నేర్పే పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. అన్నీ తెలిసి ఏమీ చేయని వాడు ఏమీ తెలియని వాడితో సమానం. అందుకే అవసరమైన సమయంలో మీకు తెలిసిన విద్యను ఉపయోగించడం నేర్చుకోండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతవరకు ఎదుటి వారిని బాధ పెట్టగలవంటే, వారు నిన్ను ప్రేమిస్తున్నంత వరకు, మీపై విరక్తి చెందనంత వరకు. గెలుపు కోసం నీలో నిన్ను దహిస్తున్న ఆకలే కష్ట సమయాన్ని నిన్ను ముందుకు నడిపిస్తుంది. మన మనసు చాలా విచిత్రమైనది. సంతోషాన్నిచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరచిపోదు. మన మనసు చెడుతో నిండిపోయినప్పుడు మనకు మంచి చెప్పేవారు శత్రువులుగాను, మన చెడును కోరుకునేవారు శ్రేయోభిలాషులుగాను కనిపిస్తారు. గెలిచిన వాడు గాడిద గురించి చెప్పినా వినే వాళ్ళకు అది గొప్పగా అనిపిస్తుంది. ఓడిపోయిన వాడు ఎంత మంచి నీతి చెప్పినా వినే వాళ్ళకు అది చెత్తగానే అనిపిస్తుంది. ఇదే గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి మధ్య ఉన్న తేడా. కొమ్మల్లో కూర్చుని ఉన్న కోయిల కనబడదు కానీ దాని పాట మాత్రం వినిపిస్తూ ఉంటుంది. అలాగే మనసు ఎక్కడుంటుందో తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము, మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం యొక్క రుచిని చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయాలే జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. వస్తువు యొక్క విలువను కొనే ముందు తెలుసుకుంటాం. అదే మనిషి యొక్క విలువ మాత్రం వారు మన నుంచి దూరం అయ్యాక మాత్రమే తెలుసుకుంటాం. కళ్ళు మూసుకుని మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతామో వాళ్లే మనకు మన జీవితంలో కళ్ళు తెరిపించే గుణపాఠాన్ని నేర్పుతారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళేనని మోసపోకు. ఒక్కసారి వారికి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, అప్పుడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఎప్పుడైతే మనం బంధాల కోసం సరైన సమయాన్ని ఇవ్వమో అప్పుడు సమయం మన నుండి బంధాన్ని తీసేసుకుంటుంది. అమ్మతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడాలి, నాన్నతో మర్యాదగా మాట్లాడాలి, సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరునితో మితిమీరకుండా మాట్లాడాలి, చిన్నారులతో ముద్దుగా మాట్లాడాలి, దేవునితో మాట్లాడేటప్పుడు మౌనంగా మాట్లాడాలి, మిత్రులతో మాట్లాడేటప్పుడు మనసు విప్పి మాట్లాడాలి, సమాజంలో నువ్వు మాట్లాడేటప్పుడు ఉన్నతంగా మాట్లాడాలి. అప్పుడే నీ మాటకు నీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎవరికి అనవసరంగా అందుబాటులో ఉండకు, దానివల్ల నువ్వు అలసైపోతావు. అందుకే నువ్వు ఎవరితో ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వారికి చనువివ్వడం వల్ల మీ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరికి సొంత జీవితం ఉంటుంది. అందుకే ఎదుటి వారి గురించి అతిగా ఆలోచించడం మానేయండి. మీ జీవితాన్ని ఎలా జీవించాలో దాని గురించి మాత్రమే మీరు ఆలోచించండి. దానిలో మీరు ఆనందాన్ని, సంతోషాన్ని నింపుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి. అప్పుడే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్తంత సమయం పడుతుంది. ఆ కాస్తంత సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. రెచ్చగొట్టే వాళ్లకు, చుచ్చుబెట్టే వాళ్లకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అప్పుడు నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఏ బంధమైనా బాధను పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా అస్సలు ఉండకూడదు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుని ఉంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. మట్టితో నిరంతరం పోరాటం చేస్తేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో సంపూర్ణంగా ఎదగగలడు. మన మాటల్లో ఉన్న ఇష్టాన్ని, మన కళ్ళ వెనక కన్నీటిలో దాగి ఉన్న కష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైన ఆత్మీయులవుతారు. లక్ మీద ఎప్పటికీ ఎన్నటికీ ఆశ పెట్టుకోకు. ఎందుకంటే లక్ అనేది ఎప్పుడూ కూడా కష్టపడే వాడి దగ్గరే ఉంటుంది.
నువ్వు దేనికైతే భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. మనకిష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేం. అది మనిషి అయినా, మనీ అయినా. జీవితంలో వైఫల్యం ఎదురైనప్పుడు వెనుదిరిగే వారు కొందరు. అలా ఎదురైన వైఫల్యం నుంచి పాఠాల్ని నేర్చుకుని మళ్ళీ తిరిగి ప్రయత్నించేవారు ఇంకొందరు. వారే జీవితంలో విజేతలుగా నిలుస్తారు. జీవితంలో సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రయత్నించనిదే. అసలు ప్రారంభించని పని ఎప్పటికీ ఎన్నటికీ అసాధ్యంగానే కనిపిస్తుంది. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, అంతేకాని మనిషితో కాదు. సమస్యలు వచ్చినప్పుడు కాలంతో పోరాటం చెయ్యి, అంతేకాని కన్నీరుతో కాదు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకు వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. విలువైనదిప్పుడు ఆ విలువ ఏమాత్రం తెలియని వారికే సొంతమవుతుంది. అది వస్తువైనా, బంధమైనా. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిదేదైనా ఉంది అంటే అది గౌరవం. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము. జీవితంలోకి మంచి రోజులు రావాలంటే కాస్తంత సమయం పడుతుంది. ఈ కాస్తంత సమయంలోనే జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. జీవితంలో ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే నిరంతరం బాధపడుతూ కష్టపడుతూ ఉంటాడు. నిన్ను ఇష్టపడే వాళ్ళను అస్సలు వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను అస్సలు తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను ఎప్పటికీ ఎన్నటికీ మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. ప్రశంసలకు నువ్వు ఎక్కువగా పొంగిపోతున్నావు అంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలదు అని అర్థం. నిన్ను నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్లకు నువ్వు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. ఎప్పుడైతే మీరు మీ జీవితంలో ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది. జీవితంలో బోలెడన్ని సంబంధాలు ఉండవలసిన అవసరం లేదు. ఉన్న కొన్ని సంబంధాల్లోనైనా జీవం ఉంటే చాలు. జీవం లేని బంధాలు ఎన్ని ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే.